ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే ఎవరి యొక్క ఆత్మ అయితే మరి సదానందమై ఎల్లకాలము కూడా పరబ్రహ్మానుభవానందము చేత భరితమై నిండిపోయి సంతుష్టుడై మరి వానికి పొందవలసినది కోరవలసినది ఏమీ లేకుండా యథేచ్ఛగా వచ్చినటువంటి విషయాదుల్ని అనుభవిస్తూ ఎవని యొక్క ఆత్మ అయితే సదా ఆనంద స్వరూపమై శాంత స్వరూపమై సర్వత్రా కూడా వ్యాపించి అన్ని చోట్ల విహరిస్తూ ఉంటుందో, అంటే తన యొక్క ఆత్మయే అందు అది, అంటే తన యొక్క ఆత్మయే అందరి హృదయాలలో కూడా ఉన్నది అనే జ్ఞానం కలిగిన వాడు అవుతూ ఉన్నాడు. సమస్తాన్ని కూడా తెలియస్తూ ఆత్మస్వరూపుడే అవుతూ ఉన్నాడు. ఆ ప్రకారంగా సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నటువంటి తన స్వరూపమే అని తెలుసుకోవడం చేత సర్వజ్ఞుని యొక్క స్థానాన్నే అధిష్ఠించిన వాడు అవుతూ ఉన్నాడు కదా. తాను దేహేంద్రియాలకు సాక్షి అవడం మాత్రమే కాదు, ఇంతకీ సర్వజ్ఞత్వ స్థానము అనేటువంటిది ఏమిటి అంటే తన యొక్క దేహేంద్రియాలకు మాత్రమే సాక్షి అవడం మాత్రమే కాకుండా సమస్తమైనటువంటి సమిష్టికి కూడా సాక్షి అయి తెలియడమే, తాను సాక్షియే అనేటువంటి విషయం తెలియడమే ఆ సర్వజ్ఞత్వ పదము అని ఆ బ్రహ్మజ్ఞానులు, అంటే బ్రహ్మతత్వాన్ని అనుసరించినటువంటి వారు, జ్ఞానమునందు ఆరూఢులైనటువంటి బ్రహ్మజ్ఞానులు సర్వజ్ఞత్వ పదాన్ని గురించి ఈ విధంగా తెలియజేసి ఉన్నారు అని చెబుతూ, ఎత్రైవ తిష్టతే సోపి సదేశః పుణ్యభాజనః ముక్తస్య లక్షణం దేవి తవాగ్రే కథితం మయా. ఆ మహానుభావుడు ఎటువంటి వాడు? సర్వజ్ఞత్వ పదాన్ని అధిష్ఠించినటువంటి మహానుభావుడు, సర్వ జగత్తు యొక్క అంతర్యామి అయినటువంటి సర్వసాక్షి అయినటువంటి సమస్తాన్ని కూడా తెలియగలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపుడై పరిపూర్ణుడై ఉంటూ ఉన్నాడు. ఎలాగా అంటే ఆ మహానుభావుడు ఏ విధంగా మమాత్మ సర్వభూతాత్మ, నాయందు ఏ శుద్ధ చైతన్యాత్మకమైనటువంటి చైతన్య సత్తా ఉందో సర్వ జీవరాశి యందు సర్వ ప్రాణికోట్ల యందు కూడా అదే సత్తా ఆవరించి ఉన్నది అనేటువంటి విషయం తెలిసినటువంటి వాడే మహానుభావుడు. ఆ మహానుభావుడు సర్వ జగత్తు యొక్క అంతర్యామి అయిన, ఈ జగత్తు అన్నప్పుడు ఈ శరీరాల యొక్క సముదాయమే జగత్తు. శరీరాలు రావడం పోవడం అనేటువంటి ఏ కార్యకలాపం అయితే ఉన్నదో అదే జగత్తు యొక్క రూపం. అయితే ఈ జగత్తు యొక్క అంతర్యామి రూపమైనటువంటి జగత్తు మొత్తం కూడా మరి జడప్రాయమే అయినప్పుడు అది చేతనత్వం దేని ద్వారా కలిగి ఉంటుంది అంటే సర్వసాక్షిత్వ స్వరూపాన్ని బట్టే ఈ జగత్తు అనేటువంటిది చేతనత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఆ యొక్క సర్వజ్ఞత్వ పదాన్ని అనుసరించినటువంటి బ్రహ్మజ్ఞానులు తెలియజేసినటువంటి సర్వజ్ఞుడు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఆ సమస్తమైనటువంటి సర్వ జగత్తు యొక్క కూడా లోపల వెలుపల అంతర్బహిర్వ్యాపకంగా సమస్తము కూడా మరి సర్వసాక్షి అయినటువంటి సమస్తము తెలిసేటువంటి పరమాత్మ యొక్క స్వరూపుడే. అంటే అన్నింటినీ తెలుస్తున్నాడు అంటే వాడు పరమాత్మ స్వరూపుడే. అంతేకాని ఒక వ్యక్తిగతమైన వ్యష్టితత్వానికి సమస్తాన్ని గురించి తెలిసేటువంటి జ్ఞానము ఉంటుందా? ఉండదు. ఆ జ్ఞానము సమస్తాన్ని తెలియగలిగిన వాడు, సమస్తాన్ని కదిలింపజేయగలిగిన వాడు, సమస్తాన్ని సృజింపజేయగలిగిన వాడు, సమస్తాన్ని కూడా పోషింపజేయగలిగిన వాడు, సమస్తాన్ని పొలియింపజేయగలిగినటువంటి వాడు ఆ సర్వజ్ఞత్వ పదవినందు అధిష్ఠించినటువంటి సర్వ జగత్తు యందు కూడా అంతర్యామి
అంతర్యామిగా ఉన్నటువంటి సర్వసాక్షియగు సమస్తాన్ని తెలియగలిగినటువంటి పరమాత్మ యొక్క స్వరూపుడై ఉన్నాడు. ఎందుకు అంటే వాడు సర్వముతో నిండి ఉన్నాడు, వాడి పరిపూర్ణత్వే ఉన్నాడు, అంటే సర్వముతో నిండబడి ఉన్నాడు అని చెబుతూ ఇటే మరి సర్వజ్ఞత్వ పదవిని అధిష్ఠించినటువంటి, సర్వము తెలిసినటువంటి ఆ పదవిని, ఏ పదవి? తన యొక్క దేహేంద్రియాలకు మూలమైనటువంటి సాక్షిత్వ స్వరూపమే కాకుండా సర్వ జీవకోటి అయినటువంటిదే కదా సమిష్టి. అంటే ప్రపంచ వ్యాప్తమైనటువంటి సమిష్టి పదార్థాల యొక్క అంతర్యామిగా ఉన్నటువంటిది కూడా, దానికి కూడా తనే సర్వసాక్షిత్వ స్వరూపము అని తెలుసుకోగలిగినటువంటిదే కదా సర్వజ్ఞత్వ పదవి. అటువంటి సర్వజ్ఞత్వ పదవిని అధిష్ఠించినటువంటి బ్రహ్మజ్ఞాని అంటే బ్రహ్మమునందు మాత్రమే చరించేటువంటి వాడు, బ్రహ్మమునందే స్థిరపడినవాడు, బ్రహ్మతత్వాన్ని తెలిసినవాడు. శాశ్వతమైనటువంటి స్థానాన్ని తెలియడమే కాదు, శాశ్వతమైనటువంటి నిరామయమైనటువంటి పరిపూర్ణ ఆనందమునందు వాడు స్థిరచిత్తుడైన వాడు. అటువంటి వాడు వాని యొక్క చిత్తము బ్రహ్మమే అయ్యున్నది అని చెబుతూ, అటువంటి బ్రహ్మజ్ఞాని ఎక్కడైతే నివసిస్తూ ఉన్నాడో ఆ ప్రదేశము, అటువంటి బ్రహ్మజ్ఞాని ఎవరు అంటే కేవలం శ్రీ గురు పరమాత్మే. ఆ శ్రీ గురుదేవుడు తప్ప ఈ యొక్క సాక్షిత్వ స్వరూపము యొక్క మరి ఆయన యొక్క వస్తుతత్వాన్ని గురించి మరి పరిమాణమా, విస్తారమా, విజృంభణమా, హర్షమా, మర్షమా సర్వము నివారింపబడినదా, లేక సర్వజ్ఞాత్వానికి కూడా సాక్షిత్వ స్వరూపమై ఉన్నదా? మరి సాక్షిత్వ స్వరూపం అన్ని గురించి తెలియజేసేటువంటి వాడు శ్రీ గురు పరమాత్మ తప్ప మరి ఇంకెవరు దానికి సాధ్యులు మరి ఉండరు కదా. అందుకే అటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు శ్రీ గురు పరమాత్మే. ఆ సర్వజ్ఞత్వ పదవిని అధిష్ఠించినటువంటి బ్రహ్మజ్ఞాని, ఆ బ్రహ్మజ్ఞాని ఎక్కడైతే నివసిస్తూ ఉన్నాడు అంటే ఆ గురు పరమాత్మ ఎక్కడైతే నివసిస్తూ ఉన్నాడో ఆ ప్రదేశం అంతా కూడా సకల పుణ్యాలకు నిలయము అని తెలియజేస్తూ, ఏ విధంగా అంటే ఇక్కడ మరి ఆయన ఎందుకు అంటే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, అందుకే చెప్తారు ఏమంటే గురు మహిమ ఇట్టిదనుచును గురు తెరుగక లేక మాయ కూపములోనన్ జొరనయ్యె నరులు సద్గురు మరుగెరుగకయున్న ముక్తి మార్గము గలదే. ఎలా సురుడు కానీ, మునులు కానీ, యక్షులు కానీ, కింపురుషులు కానీ, చంద్రుడు, సూర్యుడు, మరి మిగతా దేవతామూర్తులు, త్రిమూర్తులు, ఇంద్రుడు, గరుడులు, పాములు, దిక్పతులు, కల్మషులు, దానవులు, సిద్ధులు, సాధ్యులు, కిన్నెరులు, నరులు, రాజులు, మంత్రులు, సమస్తమైనటువంటి ప్రజలకి, సమస్తమైన భూతకోటికి కూడా పరమ పవిత్రమైనటువంటిది ఏంటి అంటే భక్తి తత్వమే. ఆ భక్తి ద్వారా అనేవాడు మరి పరమశాంతమైనటువంటి శుద్ధ చైతన్య విశుద్ధమైనటువంటి పరమతత్వాన్ని తెలియగలుగుతాడు. ఆ తెలియగలిగినటువంటి భక్తి వలనే ఈ తత్వాన్ని గాంచుతాడు. ఆ భక్తి అనేటువంటిది ఎవరు నేర్పుతారు అంటే కేవలం శ్రీ సద్గురుమూర్తి ద్వారానే తెలుస్తుంది. అందుకే గురు మహిమ ఇట్టిదనుచును, ఏ విధంగా గురుదేవుని యొక్క మహిమ ఇటువంటిది, ఇట్టిది, ఇంతది, ఇలా ఉంటుంది అని ఎవరమైనా సరే వర్ణించి దానిని గురించి చెప్పగలమా అంటే 1000 నాలుకలు కలిగినటువంటి చిరుగలరేడు ఆ సహస్రఫణికైనా సాధ్యము కాదు. గురువు యొక్క మహిమలు చెప్పాలి అంటే సముద్రంలోని నీటిని బొట్లుగా లెక్కించవచ్చు, కానీ శ్రీ గురుదేవుని యొక్క మహిమను ఈ విధంగా ఇన్ని ప్రభావాలు, ఇన్ని మహిమలు, ఇన్ని లీలలు అని చెప్పడం సాధ్యమా? కాదు. ఎందుకు? అనంత కోటి సర్వవ్యాపకమైనటువంటి ఏ పరబ్రహ్మస్వరూపమైతే ఉన్నదో దానిని గురించే ఆయన అనుసరిస్తూ దాని ఎందే స్థిరపడి దాని తత్వాన్ని మళ్ళీ మనలాంటి అగ్నులకు బోధించి జ్ఞానవంతుడుగా చేయగలిగినటువంటి సత్తా సమర్థత ఉన్నటువంటి ఆ శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణా ప్రభావాన్ని, ఆ మహిమా విధానాన్ని ఇట్టిది అని చెప్పడానికి అసలు ఈ మాయతో నిండినటువంటి మనబోటి వాండ్రకు ఇది సాధ్యపడుతుందా?
కాదు. కాబట్టి అందుకే సద్గురు యొక్క మరుగు, ఆ గురువు యొక్క రహస్యం తెలియకపోతే ముక్తి మార్గము అంటే ఈ పరతత్వమైనటువంటి పరమార్థ తత్వము, ఈ సర్వజ్ఞత్వ పదము అనేటువంటిది తెలియటానికి సాధ్యము కాదు అని తెలియజేస్తూ, అటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి శ్రీ సద్గురుమూర్తి ఎక్కడ నివసిస్తూ ఉన్నారో ఆ నివసించేటువంటి భూమి, ఆ ప్రదేశము కూడా సకల పుణ్యాలకు కూడా నిలయము. అంటే ఆయన అడుగు మోపిన చోట పరమ పవిత్రమైపోతుంది. చుట్టూ ఉన్నటువంటి ప్రదేశానికి కూడా ఆ యొక్క మరి ఆయన నుండి ఏ విధంగా వెలువడేటువంటి ఆ యొక్క తేజో యశస్సు అనేటువంటి కీర్తి చంద్రికల ద్వారా ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి విషయాలు అన్నీ కూడా దూరీకరించబడతాయి. అంతేకాదు, అక్కడ ఉండేటువంటి జనులు కూడా ఏ విధంగా అంటే మహాపవిత్రమైనటువంటి ఆత్మ కలిగిన వారే అవుతారు. వారికి కూడా బుద్ధి పుడుతుంది మహనీయుణ్ణి సేవించాలని, వారి యొక్క బోధించేటువంటి కరుణారసపాత్రమైన సత్యవచనాలను ఆలకించాలని, ఆ ఆలకించి వాళ్ళు కూడా జ్ఞాన మార్గాన్ని అభ్యసించాలని, ఆ జ్ఞాన మార్గంలో పయనించి పరమ సత్యమైనటువంటి ఆ నిరామయ నిరంజనమైనటువంటి సర్వవ్యాపక స్థితిని పొందాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళకి సప్తభూమిక అంటే 7 జ్ఞాన భూమికలలో మొట్టమొదటిదైనటువంటి శుభేచ్ఛ, మేము కూడా ఈ విధంగా ఉండాలి, మంచి మార్గంలో నడవాలి, ఎంత చేసినా ఏమి చేసినా ఈ దేహాలు ఎలా వచ్చినవో కొంతకాలం ఉండి మళ్ళీ మొత్తానికి శరీరాలు అనేవి నశిస్తాయి. ఈ యొక్క శరీరాలు నశించి మరి మళ్ళీ వచ్చి ఇటువంటి యాతనలు పడే కంటే ఏ యొక్క సత్య మార్గం అయితే ఉన్నదో దానిని గురించి బోధించేటువంటి ఈ యొక్క సద్గురోత్తముల యొక్క విషయాన్ని గురించి వారు బోధించేటువంటి సుబోధకపూర్వకమైనటువంటి యుక్తి ఉపాయాలతో కూడినటువంటి జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి అనేటువంటి విషయంగా ఏ విధంగా మహాపవిత్రాత్ములుగా తయారవుతారు. అంతేకాదు, ఎంత కఠినాత్ములైనా సరే శ్రీ గురువుని యొక్క కరుణా ప్రభావం చేత దయామతులుగా మారిపోతారు. మారిపోయి ఇక్కడ ఇట్లా ఉండగా అక్కడ మహానుభావుడు ఆ శ్రీ గురుమూర్తి ఏం చేస్తాడు అంటే గ్రామానికి పోతాడు. పోయి అక్కడ ఆయన అనుసరించిన విధానాన్ని, ఆయన నేర్చిన విధానాన్ని, ఆయన దేని ఎందైతే చరిస్తూ దేని ఎందైతే స్థిరమై ఉన్నాడో ఆ తత్వాన్ని గురించి ఆయన దివ్యమైనటువంటి ఉపదేశాలు గ్రామానికి వెళ్ళి నగరానికి వెళ్ళి ఆయనకి అవకాశము ఉన్న చోటల్లా ఆ యొక్క ప్రాంతాల యందు అవివేకముతో నిండిపోయినటువంటి ఈ యొక్క చీకటి తమస్సు అంధకారాన్ని నశింపజేసేస్తాడు. అయితే అటువంటి ఆ తపస్సు అటువంటిది, ఆ అవివేకము అనేటువంటిది ఆయన ఉన్నటువంటి చుట్టుప్రక్కల ప్రదేశాల్లో అది ఇంకా స్వతంత్రంగా సంచరించదు. ఎందుకు అంటే జ్ఞానం అనే ప్రకాశము ఎల్లడలా వ్యాపించగా ఆ జ్ఞానము అవిద్య అనేటువంటి చీకటి ఇంకెక్కడ ఉంటుంది? ఉండదు కదా. అలాగే ఈ మహాత్ముల యొక్క సంవాదం యొక్క మహిమ అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి అని చెబుతూ, దానికి మూలమైనటువంటిది ఏమిటి అంటే శ్రీ సద్గురు తత్వం. మనకి పురాణాలలో, ఇతిహాసాలలో, శాస్త్రాలలో, వేదాలలో ఆది గురువుగా చెప్పబడేటువంటిది దక్షిణామూర్తి స్వామి. శ్రీ దక్షిణామూర్తి స్వామి అని అన్నప్పుడు ఏ విధంగా అసలు దక్షిణామూర్తి ఏంటి అంటే ఆ మూర్తిత్వం అనేటువంటిది దక్షిణ దిక్కుకి అభిముఖంగా కూర్చొని ఉండేటువంటి ఈశ్వర స్వరూపం, ఆదిమూల గురువు. ఆ గురు స్వరూపం అనేటువంటిది ఏ విధంగా అంటే ఆయనను అనుసరించి వచ్చేటువంటి వారు ఆయనకు అభిముఖంగా కూర్చొని ఉంటారు. ఆ అభిముఖంగా కూర్చొని ఉన్నప్పుడు ఆయన బోధించేటువంటి బోధైకమైనటువంటిది ఆయన దక్షిణాభిముఖంగా ఎందుకున్నారు అంటే సర్వేక సమస్తమైనటువంటి సుజ్ఞానప్రదాయకమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆయన పొందాడు. ఆ పొందడం వల్ల ఆయనకి జనన మరణ స్థితులు అనేటువంటివి ఆ దేహానికి ప్రాప్తించవు. కాబట్టి ఆయన దక్షిణాభిముఖుడై ఉంటాడు.
దక్షిణాభిముఖుడు అంటే దక్షిణ దిక్కుకు అధిపతి ఎవరు? యముడు. యముణ్ణే చూస్తూ ఉన్నప్పుడు అదే ఈశ్వర స్వరూపంగా ఇప్పుడు జ్ఞానాన్ని బోధించే నిమిత్తం దక్షిణామూర్తి స్వరూపములో ఆ యొక్క మర్రి చెట్టు క్రింద ఆ వటమూల భాగములో ఆ దిన్నె పైన కూర్చొని ఉంటారు. అయితే అక్కడ ఈశ్వర స్వరూపంలో ఉన్నప్పుడు మార్కండేయుణ్ణి మరి ప్రాణాలు హరించడానికి వచ్చినటువంటి ఆ యొక్క యమధర్మరాజుని కాలితో గుండెల మీద తంటే ఆయన ఆ విధంగా శ్వాస ఆడకుండా పడిపోయి మళ్ళీ కూడా తెప్పరిల్లు కొని లేచి శరణాగతుడయ్యాడు. ఆ విధంగా అంటే యముడు అనేటువంటి వాడు ఆయన దృష్టిలో సంహరింపబడినటువంటి వాడు. అంటే ఆయనకు దక్షిణాభిముఖంగా చూసేటువంటి వారికి ఏమవుతుంది అంటే యమసదనము అంటే వాడు చిన్నగా ఈ యొక్క వచ్చిపోయేటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో శరీరం పోయేటువంటిది పోతే అంటే ఊరికి దక్షిణంగానే శ్మశానం అనేటువంటిది ఉంటుంది. అంటే చనిపోయిన తర్వాత శరీరాన్ని కూడా దక్షిణముఖంగానే తలబెట్టి ఉంచుతారు. అదేవిధంగా దక్షిణ దిక్కుకి మరి అధిష్టాన దేవత ఎవరు అంటే యమధర్మరాజు. అందుకే దక్షిణాభిముఖుడై ఉన్నాడు అంటే ప్రతి ఒక్కరూ దక్షిణాభిముఖంతో ఉన్నారు అంటే అజ్ఞానముతో ఉన్నవారు అనే కదా అర్థం. అయితే దక్షిణామూర్తి స్వామి దక్షిణాముఖంగా ఎందుకు ఉన్నాడు అంటే అజ్ఞానాన్ని పోగొట్టే నిమిత్తం కూర్చొని ఉన్నారు. ఎందుకు అంటే శిష్యులు ఎవరైనా సరే వారి యొక్క విద్యను అభ్యసించాలి, ఆకర్ణించాలి, వినాలి అని వచ్చినప్పుడు గురువుకు ఎదురుగా కూర్చుంటారు. ఎదురుగా కూర్చున్నప్పుడు ఆయన దక్షిణాభిముఖంగా ఉంటే వీరు ఉత్తరాభిముఖంగా ఉంటారు. అంటే ఆయన ముఖాన్ని ఆయన వాక్కుని వినాలి కదా, ఆయన ముఖాన్ని ఆమూలాగ్రం పరిశీలిస్తూ ఉంటారు కదా. ఆ ముఖంలో ఉన్నటువంటి ప్రసన్నత్వాన్ని, చిరునవ్వు తత్వాన్ని, ఆయన కన్నుల వెంట కారేటువంటి కరుణా రసావేశాన్ని కూడా ఆగ్రానించాలి అంటే ఆ యొక్క ముఖార విందాన్ని దర్శిస్తూ ఉండాలి కదా. అందుకే ఆ మూర్తిమత్వము నుండి వచ్చినటువంటి జ్ఞాన ప్రబోధం ద్వారా వానికి ఈ జన్మవాసన గ్రంథులు మూడులు విచ్ఛిన్నమైపోతే మళ్ళీ వాడికి శరీరం రాదు. రానప్పుడు ఉత్తరముఖంగా ఉండి జ్ఞానాభ్యాసం చేసేటువంటి వానికి మళ్ళీ శరీరాల యొక్క రాకపోకలు ఉండవు. వాడు ఉత్తరముఖంగా కూర్చొని అటువంటి శ్రవణము చేసి దానినే అనుష్ఠించి దానినే నిధిధ్యాసనము చేసి దాని యందు సమాధిస్తుడే దాని ద్వారా పరబ్రహ్మ సత్తాను పొందగలిగినటువంటి జ్ఞానాన్ని వాడు అభ్యాసము చేశాడు అంటే వాడు ఉత్తరాభిముఖుడై మళ్ళీ కూడా అంటే ఉత్తరముఖంగా పోయినటువంటి వాడు మళ్ళీ కూడా శరీరాలు తీసుకుంటాడు. వాడు ఏం సాధించుకుంటాడు అంటే జ్ఞానము అనేటువంటి అపూర్వమైనటువంటి నిధి నిక్షేపాన్ని సముపార్జించుకుంటాడు. సముపార్జించుకొని వాడేం చేస్తాడు మళ్ళీ కూడా శరీరాన్ని తీసుకొని రావాల్సిన అవసరం ఉండదు. అందుకే దక్షిణామూర్తి స్వామికి శిష్యుల పట్ల ఎవరైతే జ్ఞానాసక్తి కలిగినటువంటి వారి పట్ల ఎంత అపారవారమైనటువంటి ప్రేమ అంటే అందుకే ఆయన దక్షిణ ముఖస్థుడై కూర్చొని ఉంటాడు. ఆయనను అనుసరించి ఆయన యొక్క జ్ఞాన ప్రబోధాలను వినాలి అనేటువంటి వారు, ఆయన మూర్తిమత్వాన్ని దర్శించాలి అనుకునేటువంటి వారు ఆయన సమ్ముఖానికి వచ్చి ఆ ప్రక్కనో ఈ ప్రక్కనో కూర్చోరు కదా, పరివేష్టించి ఉంటారు అని చెప్తారు. కానీ పరివేష్టించి ఉండడం అనేటువంటిది ఏ విధంగా అంటే అది వినడానికి ఆసక్తి లేకపోవడం కానీ లేదా శరీరమునందు అహంకారం పొటమరించి ఉండడం కానీ ఉన్నటువంటి వారు మాత్రము తప్ప సుదూరముగానైనా సరే ఏ సద్గురుమూర్తి బోధిస్తూ ఉంటాడో ఆ బోధకు ఎదురుగా కూర్చొని శ్రీ గురు ముఖార విందంగా ఆ వాగీంద్రియము ద్వారా వచ్చేటువంటి ఆ సుధారసము ఆ యొక్క పదాల నుండి జాలువారేటువంటి అమృతప్రాయమైనటువంటి జ్ఞానబోధన ఎవడైతే ఆకర్ణిస్తాడో వాడు మాత్రమే వాడు జ్ఞాన పదవి అనేటువంటి సర్వజ్ఞత్వ పదాన్ని వాడు పొందగలుగుతాడు. ఆ పొందేటువంటి విషయంగానే శ్రీ దక్షిణామూర్తి స్వామి ఈ విధంగా దక్షిణాభిముఖుడై కూర్చొని ఉంటాడు. అంటే తనను ఆశ్రయించడానికి వచ్చినటువంటి వారు తనకెదురుగా కూర్చొని ఉంటారు. తనకెదురుగా అంటే ఉత్తర ముఖస్థులై ఉత్తరాభిముఖులై కూర్చొని ఉంటారు. ఉత్తరము అంటే మనకి కుబేర స్థానము, ఇహ సంబంధమైనటువంటి ధనాన్ని ప్రాప్తించేటువంటి స్థానము అది. అందుకు కాబట్టి అదే ఇహపరంగా మనం దక్షిణ స్థానాన్ని పోల్చుకుంటే అది యమస్థానం. అంటే క్రమంగా మనం గనక ఈ విధంగా
ఈ దక్షిణాయామంలో పోయినప్పుడు దక్షిణాయనంలో పోయినటువంటి వాళ్ళు మళ్ళీ శరీరాన్ని ధరించుకొని వస్తారు. ఉత్తరాయణంలో పోయినటువంటి వారు శరీరం పతనమైనటువంటి వారు మళ్ళీ శరీరాన్ని తీసుకొని రారు అని భగవద్గీత ఉపనిషత్ రీతిగా కూడా. అంతేకాదు ఈ విధంగా అంటే కోరికలతో వాంఛలు తీరకుండానే ఎటువంటి వాసనలు నశించకుండానే పోయేటువంటి వారు దక్షిణముఖంగా ప్రయాణిస్తారు. అదే ఉత్తరముఖంగా ప్రయాణించేటువంటి వారు వాసనలు నశింపచేసుకుంటారు. కోరికలు అనేటువంటి వారికి ఉండవు. వారికి కావలసినటువంటి జ్ఞానము అనేటువంటి ధనము, ఆ అక్కడ ఇహ సంబంధమైన ధనాన్ని కుబేరుడు ప్రాప్తింపజేస్తే జ్ఞానవంతమైనటువంటి ధనాన్ని దక్షిణామూర్తి స్వామి ప్రాప్తింపజేస్తాడు. అందుకే ఉత్తరాభిముఖులై ఎవరైనా ధ్యానము, జపము, తపము, పూజ ఇటువంటి క్రియలన్నీ కూడా ఉత్తరాభిముఖులై చేయండి అని మనకి శాస్త్రానుసారంగా కూడా జనులకు సర్వహితకరమైనటువంటి సూచనలు కూడా సర్వశాస్త్రాలు చేస్తూ ఉంటాయి. అయితే ఈ దక్షిణామూర్తి స్వామిని ఆశ్రయించినటువంటి వారి జ్ఞానము అనేటువంటిది ప్రవృద్ధమానమే. ఆయన కూర్చొని ఉండినటువంటి ఏ మర్రి వృక్షమైతే ఉన్నదో వటవృక్షము అన్నది మిగతా వృక్షాలన్నీ కూడా మనం పెడితే మొలిసేవి. వటవృక్షము అనేటువంటిది అది పెడితే మొలిసేది కాదు, దానంతటికి అదే మొలుచుకొని వస్తుంది. అందులో పైనుండి దిగినటువంటి ఓడలే వ్రేళ్లుగా కిందికి నేలకి లోపలికి వెళ్ళిపోయి ఆ ఓడలు పట్టుకొని ఈ చెట్టు చివర అది దాదాపు ఎకరాలు కాదు అలా వదిలివేస్తే అదే పూర్వకాలంలో మన శాస్త్రానురీత్యా చూస్తే వటవృక్షాలు అనేది యోజనాల పర్యంతము కూడా వ్యాప్తి చెంది ఉండేవట. ఆ విధంగా ఆ వటవృక్ష మూలములో దక్షిణామూర్తి స్వామి కూర్చొని దక్షిణాభిముఖుడై కూర్చుని ఉన్నటువంటి వారిని ఆశ్రయించి జ్ఞానసిద్ధిని పొందినటువంటి వారిలో ఈ సనక సనందనాదులు అనేటువంటి వారు కూడా ఉన్నారు. అంటే ఏ విధంగా ఉన్నారు అంటే ఇక్కడ సనక సనందనాదులు అన్నప్పుడు ఆయన అసలు ఎలా ఉన్నారు అంటే ఆ దక్షిణామూర్తి స్వామి ఎలా ఉన్నారు అంటే సుప్రసన్నుడై ఉన్నాడు. ఎంత ప్రసన్నత అంటే ఎంత ఆహ్లాదకరమైనటువంటి ముఖ వర్చస్సు అంటే ఆ వర్చస్సును ఒక్కసారి దర్శించితే చాలు ఈ సంసారము అనేటువంటి ఆర్తి అనేటువంటిది నశించిపోతుంది. ఇంకా మళ్ళీ కూడా సంసారంలో నాకు ఇది కావాలి, అది కావాలి, ఉన్నతమైనది కావాలి, ఉగ్రమైనది కావాలి, ఊర్ధ్వమైనది కావాలి అనేటువంటి ఏ కోరిక కూడా పుణ్యతమమైనది పాపతమమైనది ఏదీ లేకుండా శ్రీ సద్గురు దక్షిణామూర్తి స్వామిని ఒక్కసారి ఆ విధంగా ముఖార విందం నుండి పాదము నుండి ముఖార విందం వరకు కూడా ఎవడైతే ఈ విధంగా చక్కగా ఆమూలాగ్రంగా కూడా దర్శించగలుగుతాడో అతనికి భ్రాంతి సంసారం యొక్క ఆర్తి అనేటువంటిది నశించిపోయి సర్వత్రా కూడా సంతోషాన్ని కలిగే ఉంటారు అని అటువంటిదే శ్రీ గురుస్వరూపం అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.